మా బాబుకి 1 మంత్ అయింది. ఆవు పాలు పట్టించొచ్చా? చూడండి, చిన్నపిల్లలకి 1 ఇయర్‌లో పిల్లలకి తల్లిపాలు గిన సరిపోకపోతే ఆవు పాలు పట్టించొచ్చా అని అడుగుతూ ఉంటారు. ఆవు పాలు అనేది 1 ఇయర్ తర్వాతే పట్టించాల్సి ఉంటుంది. ఎందుకంటే తల్లిపాలకి ఆవు పాలకి చాలా తేడా ఉంటుంది. తల్లిపాలలో ఏంటంటే సాఫ్ట్ ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. ఆవు పాలలో అంటే హార్డ్ ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. అంటే వే కేసిన్ రేషియో 60:40 ఉంటుంది. అదే గేదె పాలలో 20:80 ఉంటుంది. అంటే తల్లిపాలలో సాఫ్ట్ ప్రోటీన్ 60% ఉంటే గేదె పాలలో హార్డ్ ప్రోటీన్ 80% ఉంటుంది. సో అంటే ఈ పాలని మనం తాపించామంటే పిల్లల పేగుల్లో గట్టిగా అయిపోయి మోషన్ రాదు, ఓకేనా, వెయిట్ పెరగరు, ప్లస్ ఇంటెస్టైన్స్ లోపల పూర డ్యామేజ్ కావడం వల్ల వాళ్ళకి ఏంటంటే కడుపు నొప్పి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా గేదె పాలు ఏంటంటే సోడియం అనేది 3 ఎక్కువగా ఉంటుంది తల్లిపాలతో పోల్చితే. సో అది కిడ్నీ మీద సొల్యూట్ లోడ్ పడి కిడ్నీ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ ఫైనల్లీ తల్లిపాల్లో యాంటీబాడీస్ కూడా ఉంటాయి. ఇన్ఫెక్షన్ కాకుండా ఇమ్యూనిటీ పెంచే యాంటీబాడీస్ అనేది ఉంటాయి. సో అది గేదె పాలలో ఉండదు. సో ఈ కారణాల వల్ల పిల్లలకి ఏంటంటే మనము 1 ఇయర్ లోపు ఆవు పాలు కానీ గేదె పాలు ఇవ్వద్దనే చెప్తాము. వీలైనంతవరకు తల్లిపాలు ఇవ్వాలా. ఒకవేళ తల్లిపాలు సరిపోతే పౌడర్ మిల్క్ ఎందుకు అడ్వైజ్ చేస్తామంటే అవి ఏంటంటే తల్లిపాలకు దగ్గరగా ఉంటాయని అడ్వైజ్ చేస్తాము. అండ్ ఫైనల్గా మదర్ మిల్క్ ఇస్ ద గోల్డ్ స్టాండర్డ్ అండ్ దెర్ ఇస్ నో రీప్లేస్మెంట్ ఫర్ మదర్ మిల్క్. ఓకే, థ్యాంక్ యూ.